ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. దిస్ ఈజ్ డాక్టర్ కేజే రెడ్డి, సీనియర్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ స్పెషలిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. వర్షాకాలంలో మనము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? కీళ్ళ ప్రాబ్లమ్స్ జనరల్గా ఎక్కువ అవుతుంటాయి. వర్షాకాలంలో స్లిప్పరీ ఫ్లోర్లో కిందపడి ఫ్రాక్చర్స్ అవుతుంటాయి, సాఫ్ట్ టిష్యూ ఇంజరీ అవుతుంటాయి. అందుకని మనము ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది మాట్లాడుకుందాము. వర్షాకాలంలో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, ఒక టెంపరేచర్ తక్కువ ఉంటుంది. వర్షం వల్ల బయటికి వెళ్ళరు, యాక్టివిటీ తక్కువ ఉంటుంది. ఒకే పొజిషన్లో కూర్చొని టీవీ చూడడం వల్ల జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ డైట్ కూడా సరిగా తీసుకోకపోవడం వల్ల, ఎందుకంటే ఇంట్లోనే ఉండి ఆకలి కాదు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఆకలి కూడా సరిగ్గా కాదు. అదేవిధంగా ఇది జనరల్లీ హ్యూమిడిటీ అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. హై హ్యూమిడిటీ ఉండడం వల్ల కొంతవరకు జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి. ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికి తెలియదు, కానీ ఇది నోన్ ఫైండింగ్. అదేవిధంగా కొంచెం టెంపరేచర్ తక్కువ కావడం వల్ల మన పెయిన్ థ్రెషోల్డ్ అనేది తక్కువ అవుతుంది. అందుకని మీరు గమనించి ఉంటారు, చిన్న దెబ్బ తగిలినా కూడా చలికాలంలో నొప్పి ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఎవరికైతే ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు ఉన్నవో ఈ చలికాలం వల్ల హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల నొప్పులు ఎక్కువ అవుతుంటాయి. దాని గురించి మనము ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. వర్షాకాలంలో హ్యూమిడిటీ, ఈ టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల కొంచెం యాక్టివిటీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంట్లోనే ప్రాబబులీ కారిడార్ ఉంటే కారిడార్లో వాకింగ్ కానీ, చిన్న బైక్ ఉంటే సైక్లింగ్, స్టాటిక్ ఎక్సర్సైజ్ చేయడం, స్టాటిక్ బైక్ ఎక్సర్సైజెస్ ఆర్ క్రాస్ ట్రైనర్ లాని ఇండోర్ యాక్టివిటీస్, ఇండోర్ జిమ్ యాక్టివిటీస్, రోయింగ్ మిషన్ కానీ, క్రాస్ ట్రైనర్ కానీ, స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ ఉంటే, హీటెడ్ స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ ఉంటే స్విమ్మింగ్ చేయడం అనేది చాలా బెనిఫిషియల్ ఉంటుంది. దానివల్ల మనము ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోకుండా కొంచెము ఎవ్రీ 2-3 అవర్స్కు లేచి తిరగడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనము ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఒకసారి ఏంటంటే చలికాలంలో, వర్షాకాలంలో ఇంట్లో ఉండి వాటర్ తక్కువ తీసుకుంటుంటాం, కానీ ఎనఫ్ వాటర్ మనము తీసుకోవాలి. అదేవిధంగా న్యూట్రిషియస్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కానీ, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, అదేవిధంగా పెరుగు కానీ, మిల్క్ ప్రోడక్ట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు బాడీకి ఎనఫ్ ప్రోటీన్స్ వస్తాయి. అదేవిధంగా కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మసిల్స్, బోన్స్, జాయింట్స్ హెల్దీగా ఉంటాయి. ఎవరికైతే ఆర్థరైటిస్ ఉందో, ఆర్ కీళ్ళ ప్రాబ్లం నొప్పులు ఉన్నామో, కొంచెము నీ జాయింట్స్ కానీ, యాంకిల్ జాయింట్స్ కానీ క్లాత్తో కవర్ చేసుకోవడం, ఆర్ నీ క్యాప్స్ ఉంటాయి, సాక్స్ కానీ, నీ క్యాప్స్ కానీ కవర్ చేసుకొని ఉండడము డే టైంలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నైట్ టైంలో వామ్ క్లోదింగ్ వేసుకొని బ్లాంకెట్ కవర్ చేసుకొని పడుకోవడము చాలా మంచిది. ఎందుకంటే కోల్డ్కి ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుంది, జాయింట్ స్టిఫ్గా అవుతాయి, నొప్పిగా అవుతాయి, తర్వాత మూమెంట్స్ కూడా పెయిన్ఫుల్గా ఉంటాయి. సో రెగ్యులర్ లైట్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. యోగా ఈజ్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ది జాయింట్స్. యోగా చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, జాయింట్స్ మొబైల్గా ఉంటాయి, స్టిఫ్నెస్ తక్కువ అవుతుంటుంది, మసిల్స్ కూడా స్ట్రాంగ్ తయారవుతాయి. అందుకని రెగ్యులర్ యోగా చేయడం కూడా చాలా బెనిఫిషియల్ ఈ జాయింట్స్కు. తర్వాత మనము ఎవరికైతే ఈ ఆర్థరైటిస్ ఉందో వారి మెడికేషన్ కూడా ఒక్కొక్కసారి కొంచెం అడ్జస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది, వాళ్ళ రిక్వైర్మెంట్. ఒకవేళ నొప్పి ఎక్కువ ఉంటే టెంపరీగా మనము ఈ మెడికేషన్ ఇంక్రీజ్ చేయవలసి ఉంటుంది. ఇంకో రీజన్ ఎలా అంటే ఈరోజు రేపుల్లో వైరల్ ఫీవర్స్ చాలా వస్తున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది వైరల్ ఫీవర్స్, డెంగ్యూ కానీ, చికెన్ గునియా కానీ ఏమవుతుందంటే మన జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. వీటిని ఏమంటామంటే రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటాము. మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఈ వైరస్కి అగనిస్ట్గా ఆ యాంటీబాడీసే మన జాయింట్స్ను కూడా కొంతవరకు డ్యామేజ్ చేస్తాయి. జాయింట్ లోపల ఎంటర్ అయ్యి జాయింట్ లైనింగ్ను ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్కు చేసి జాయింట్ స్వెల్లింగ్ రావడము, పెయిన్ రావడము, స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇది సింపుల్ మెడికేషన్, అంటే లోకల్ అనాల్జెసిక్ క్రీమ్ కానీ, సింపుల్ పారాసెటమాల్ లాంటి మెడికేషను, సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల తక్కువ అవుతుంది. కానీ కొందరిలో
ప్రాబబ్లీ ఫ్యూ వీక్స్ వరకు ఈ నొప్పి అనేది ఉంటుంది. దాని గురించి ఎక్కువ వరి కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్ మూమెంట్, మొబిలైజేషన్ జాయింట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే నొప్పి తక్కువ అవుతుంది, జాయింట్కి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది, అదేవిధంగా పెయిన్ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ రోజుల్లో మీరు వింటూ ఉంటారు జ్వరాలు, ఫీవర్స్ చాలా వస్తున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఫీవర్స్ వైరల్ ఫీవర్సే ఉంటాయి. అందుకని వైరల్ ఫీవర్ అయిన తర్వాత జాయింట్ పెయిన్స్ వస్తే కొన్ని టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈఎస్ఆర్, సిఆర్పి, కానీ వేరే ఏమన్నా ఆర్థరైటిక్ సంబంధించిన టెస్టులు చేయించుకుంటే అది ఆ టెస్టులను బట్టి మీకు అవసరమైన మెడికేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఈ వర్షాకాలంలో చాలా వరకు మనం ఇండోర్లో స్పెండ్ చేస్తూ ఉంటాము. హెల్దీ జాయింట్స్ ఉండాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ మొబిలైజేషన్ ఎక్సర్సైజెస్, యోగా చేయడం కానీ, సింపుల్ సైక్లింగ్ చేయడం కానీ, స్విమ్మింగ్ ఫెసిలిటీ ఉంటే స్విమ్మింగ్ చేయడం కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే మన జాయింట్స్ హెల్దీగా ఉంటాయి. తర్వాత స్టిఫ్నెస్ తక్కువ ఉంటుంది, నొప్పి కూడా అంత ఉండదు.